వయసు పైబడే కొద్దీ నొప్పులు రావటం సహజం. కానీ కొన్ని సార్లు వయసుతో సంబంధం లేకుండా కూడా నొప్పులు వస్తాయి. దానిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే నొప్పి మెడ నొప్పి. ఎక్కువసేపు కూర్చోవటం వల్ల, కూర్చునే భంగిమ, ఎక్కువసేపు తలదించుకొని ఉండటం వల్ల మెడ నొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మెడ నొప్పితో బాధపడే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం సిట్టింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోవటమే. సరియైన పొజిషన్లో కూర్చోకపోతే మెడ కండరాలు బెగిసుకుపోయి మెడ నొప్పి వేధిస్తుంది. మారిన కాలంతో పాటు జీవనశైలి కూడా మారింది. ముఖ్యంగా పనితీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమతో కూడిన పని ఉండేది. అప్పుడు శరీరం కదులుతూ శ్రమ పడుతూ పనులు చేసుకునేవారు. కాబట్టే శారీరక నొప్పులు అనేవి ఉండేవి కావు. కానీ ఇప్పుడు కూర్చొని పనిచేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఏకంగా 12 గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్లు వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో తల కిందికి దించుకొనే ఎక్కువ సమయం కూర్చొనే గడుపుతున్నారు. దీనివల్ల విపరీతమైన మెడనొప్పి వస్తుంది. దీనికి పూర్తి పరిష్కారం లేదు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. మెడనొప్పితో బాధపడేవారు కండరాలు రిలీఫ్ అయ్యే వ్యాయామాలను చేయాలి. నెక్ ఎక్సర్సైజ్లు చేయటం ప్రతిరోజు అలవాటుగా మార్చుకోవాలి. మెడను 4 దిక్కులు తిప్పుతూ కండరాలు ఫ్రీ అయ్యేలా వ్యాయామం చేయాలి. ఇక అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని పని చేయకూడదు. ఒకవేళ పనిచేసిన దానికి తగ్గట్టు రెస్ట్ ఉండేలా చూసుకోవాలి. కాసేపు పనిలో బ్రేక్ తీసుకుంటూ తలను అప్పుడప్పుడు పైకి ఎత్తుతూ ఉండాలి. విరామ సమయంలో మెడను నెమ్మదిగా దింపాలి. ఇక కంప్యూటర్ ముందు పనిచేసే సమయంలో స్క్రీన్ను కాస్త పైకి ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా తల కిందికి ఉండేలా స్క్రీన్ ఉండకూడదు. ఇలా స్క్రీన్ కిందికి ఉంటే మెడపై ఒత్తిడి పెరుగుతుంది. కండరాలు దృఢత్వం కోల్పోతాయి. నడిచే సమయంలో కూడా సరియైన పొజిషన్లో ఉండాలి. భుజాలు మెడ మంచి నడకకూడదు నడవకూడదు. అంటే మెడను వంచి నడవకూడదు. భుజాలు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.